జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. కొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే ఎక్కువ సర్వే సంస్థలు కూటమి గెలవబోతుంది అని చెప్తున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే సంస్థ మాత్రం తమ యొక్క ఖచ్చితమైన అభిప్రాయం తెలియజేస్తూ వస్తుంది. 20వ తారీఖున అంటే మే 13న ఎలక్షన్ జరిగితే వారం రోజుల తర్వాత ఒక సర్వే ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ 25వ తారీఖున ఈ నెల మే 25వ తారీఖున ఇంకొక సర్వే రిలీజ్ చేసింది. దీంట్లో విశేషం ఏంటంటే మెజారిటీలతో సహా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కన్ఫ్యూజ్ లేదు, ప్రజల్లోనే కన్ఫ్యూజ్ ఉంది. ఈఎస్ఎస్ సర్వేకి మాత్రం కన్ఫ్యూజ్ లేదు. కూటమి గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. దాంతోపాటు కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క సర్వే లాస్ట్ వరకు చూడాల్సిందే. కూటమి గెలవబోతుంది, కూటమి గెలిచే స్థానాలేంటి, ఆ స్థానాలలో మెజారిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాలి. చూద్దాం. ఈఎస్ఎస్ సర్వే సంచలనం. ఇప్పుడు 25వ తారీఖును రిలీజ్ చేసిన ఈ యొక్క సర్వేలో మెజారిటీలు అంటే పార్లమెంటులు, ఏదైతే కూటమి ఎన్ని పార్లమెంటులు గెలుచుకోబోతుంది, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుందో ఒకసారి చూద్దాం. టెక్కలు చూసుకున్నట్టయితే కింజారపు అచ్చెన్నాయుడు గెలబోతున్నాడు 12,000 మెజారిటీతో. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే గొండు శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నాడు 13,000 మెజారిటీతో. ఆముదాల వలస కూన రవికుమార్ గెలబోతున్నారు 16,000 మెజారిటీతో గెలబోతున్నారు. నరసన్నపేట చూసుకున్నట్టయితే బొగ్గు రమణమూర్తి ఎవరైతే ఉన్నారో 15,000 మెజారిటీతో గెలబోతున్నారు. ఈ యొక్క శ్రీకాకుళంలో ఉన్నటువంటి నరసన్నపేట స్థానాన్ని బొబ్బిలి బేబీ నైనా గెలవబోతున్నారు 12,000 మెజారిటీతో గెలబోతున్నారు. నెల్లిమర్ల జనసేన పార్టీ గెలుస్తుంది. శ్రీమతి లోకం నాగమాధవి గెలవబోతున్నారు 13,000 మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి. విజయనగరం చూసుకున్నట్టయితే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గెలబోతున్నారు టీడీపీ నుంచి 8,000 మెజారిటీతో. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరఫున ఎన్ జయకృష్ణ గెలవబోతున్నారు 16,000 మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ అసెంబ్లీని మనం చూసుకున్నట్టయితే శృంగవరపుకోట టీడీపీ గెలబోతుంది. కోళ్ల లలిత కుమారి గెలబోతున్నారు 14,000 మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే పాయకారావుపేట వంగలపూడి అంత గెలబోతుంది టీడీపీ నుంచి 14,000 మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. తుని చూసుకున్నట్టయితే యనమల దివ్య గెలబోతుంది టీడీపీ నుంచి 11,000 మెజారిటీతో. పెద్దాపురంలో టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్ప గెలబోతున్నారు 12,000. రాజమండ్రి సిటీ చూసుకున్నట్టయితే ఆదిరెడ్డి వాసు గెలబోతున్నాడు 14,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్నారు. గోపాలపురం చూస్తే మద్దిపాటి వెంకటరాజు గెలబోతున్నారు. ఇక్కడ మెజారిటీ కేవలం 11,000 మాత్రమే అని చెప్తుంది ఈ యొక్క సర్వే. ముమ్మడివరం దాట్ల సుబ్బరాజు 11,000 మెజారిటీ. గన్నవరం చూసుకున్నట్టయితే పి గన్నవరం ఇది ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. ఉంగుటూరు నుంచి జనసేన పార్టీ గెలబోతుంది. ధర్మరాజు గెలబోతున్నారు 14,000 ఓట్ల మెజారిటీ. నూజివీడు చూసుకున్నట్టయితే కొలుసు పార్థ సారథి ఇక్కడ 14,000 ఓట్ల మెజారిటీతో గెలబోతున్న పరిస్థితి కనబడుతుంది. నెక్స్ట్ చూస్తే పెడన కాగిత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు 12,000 మెజారిటీ. పెనమలూరు చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. బోడే ప్రసాద్ గెలబోతున్నాడు 15,000. విజయవాడ వెస్ట్ చూసుకున్నట్టయితే సుజనా చౌదరి 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచే పరిస్థితి కనబడుతుంది అని చెప్తున్నారు. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా 13,000 మెజారిటీతో గెలబోతున్నారు. నందిగామ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి తంగిరాల సౌమ్య గెలబోతుంది 11,000 ఓట్ల మెజారిటీతో. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది. బుర్ల రామాంజనేయులు గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చిల్లూరుపేటని టీడీపీ గెలబోతుంది. పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ వస్తే వేమూరు చూద్దాం. వేమూరు చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. నక్క ఆనంద్ బాబు గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. సంతనూతలపాడు చూసుకున్నట్టయితే ఇక్కడి నుంచి నిరంజన్ విజయ్ కుమార్ గెలబోతున్నారు టీడీపీ నుంచి 15,000 ఓట్ల మెజారిటీ. నెక్స్ట్ ఒంగోలు చూస్తే ఇక్కడ అసెంబ్లీలు చూస్తే ఒంగోలు అసెంబ్లీని దామచర్ల జనార్దన్ రావు గెలబోతున్నారు 15,000 ఓట్ల మెజారిటీతో. మార్కాపురం చూస్తే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. కందుల నిరంజన్ రెడ్డి గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో గెలబోతుంది. కనిగిరి చూస్తే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలబోతున్నారు. ఇక్కడ 10,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కందుకూరు స్థానాన్ని ఇక్కడ కందుకూరు టీడీపీ గెలబోతుంది. ఇంటూరు నాగేశ్వరరావు గెలబోతున్నారు 10,000 ఓట్ల మెజారిటీతో. గూడూరు చూస్తే టీడీపీ గెలబోతుంది. పాసం సునీల్ కుమార్ గెలబోతున్నారు 15,000 ఓట్ల మెజారిటీ. శ్రీకాళహస్తి చూసుకున్నట్టయితే
ఇక్కడ టీడీపీ గెలబోతుంది. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలబోతున్నారు 15,000 ఓట్ల మెజారిటీతో. కడప చూసుకున్నట్టయితే మాధవి రెడ్డి గెలబోతుంది 11,000 ఓట్ల మెజారిటీతో. పొద్దుటూరు చూసుకున్నట్టయితే ఇక్కడ టీడీపీ గెలబోతుంది. వరదరాజుల రెడ్డి గెలబోతున్నారు 10,000 ఓట్ల మెజారిటీతో. మైదుగురు చూసుకున్నట్టయితే పుట్టా సుధాకర్ యాదవ్ గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో. రాజంపేట పరిధిలో ఉండే తంబాలపల్లి చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. జయచంద్రారెడ్డి గెలబోతున్నారు 10,000 ఓట్ల మెజారిటీ. శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ గెలబోతున్నారు 14,000. నెక్స్ట్ చూస్తే బనగానిపల్లి బీసీ జనార్దన్ రెడ్డి గెలబోతున్నారు 15,000. పత్తికొండ టీడీపీ గెలుస్తుంది. కేఈ శ్యాంబాబు గెలుస్తున్నారు 10,000 ఓట్ల మెజారిటీతో. ఎంఎన్ గూరు చూసుకున్నట్టయితే జై నాగేశ్వరరావు గెలుస్తున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో. అనంతపురంకి సంబంధించి అసెంబ్లీలో ఒకసారి చూద్దాం. రాయదుర్గ టీడీపీ గెలుగుతుంది. కాలువ శ్రీనివాసులు గెలబోతున్నారు 14,000 ఓట్ల మెజారిటీతో. అనంతపురం అర్బన్ టీడీపీ గెలబోతుంది. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో. ఇక్కడ దాని తర్వాత కళ్యాణ్ దుర్గ్ చూసుకున్నట్టయితే టీడీపీ గెలబోతుంది. అలిమినేని సుధీర్ బాబు గెలబోతున్నారు 11,000 ఓట్ల మెజారిటీతో. రాప్తాడు టీడీపీ గెలబోతుంది. పరిటాల సునీత గెలబోతుంది 12,000 ఓట్ల మెజారిటీతో. నెక్స్ట్ చూస్తే పెనుగొండ టీడీపీ గెలబోతుంది. సవిత గెలబోతుంది ఇక్కడ మొత్తం 13,000 ఓట్ల మెజారిటీతో. చిత్తూరు చూస్తే టీడీపీ గెలబోతుంది. గురజాల జగన్మోహన్ గెలబోతున్నారు 12,000 ఓట్ల మెజారిటీతో.